బయటికి తీసుకురావడంలో బాగా ఎక్స్‌పర్ట్ లాగా కనిపిస్తున్నారు. అందరూ మల్టిపుల్ ఫీల్డ్స్ చేశారు ఈ సినిమాలో. యెస్, కాళీచరణ్ గారు మీ మీ మాటలు కూడా. అందరికీ నమస్కారం అండి. నేను 2 నిమిషాలు అంటాను. నేను మైక్ పెడితే చాలా ఎక్కువ మాట్లాడతాను, మీ అందరికీ తెలుసు. ఇంక రావాలనా? మా చిరంజీవి గారు మైక్ పట్టుకుంటే 2 గంటలు మాట్లాడతారు. ఆయన అభిమాని. నేను అరగంటైనా మాట్లాడాలి, కానీ వీళ్ళు ఇవ్వట్లేదు నాకు అవకాశం. ముందుగా ఈ టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనకు అందరికీ తెలుసు. ఆయన ఎంచుకున్న జోనర్ని కొంతమంది కామెంట్ చేశారు, కానీ ఎస్వి కృష్ణారెడ్డి గారు, శ్రీను వైట్ల గారు, అలాగే ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు సినిమాలు మానేస్తే అదే మంచి జోనర్ని అనిల్ రావిపూడి గారు తీసుకొని ఈరోజు బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. ఎందుకంటే చాలా సినిమాల్లో మన స్టోరీని మర్చిపోయిన కామెడీ ట్రాక్ని మాత్రం చాలా వరకు మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే కొన్ని కామెడీ ట్రాక్లే సినిమాని ఎక్కడో నిలబెడతాయి. అలాంటి జోనర్ని అనిల్ రావిపూడి గారు తీసుకొని ఈరోజు కమర్షియల్ ఎలిమెంట్స్ తీసిన సినిమాల కంటే కూడా ఆయన ఎక్కువ అమౌంట్ని కలెక్ట్ చేసే విధంగా ఆయన బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. అలాంటి లక్కీ హ్యాండ్తో టీజర్ రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా డైరెక్టర్ గారు కష్టపడే కష్టానికి ఒక మంచి ఏదైనా ఒక ఫలితం జరిగింది అనుకుంటే మాత్రం ముందుగా అనిల్ రావిపూడి గారు టీజర్ రిలీజ్ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా అనుకుంటున్నాను. ఇకపోతే సినిమా డైరెక్టర్ కోసం చెప్పాలి. చాలా సినిమాలు మీరు చూసుంటారు, మీకు తెలిసి ఉంటుంది. చాలామంది డైరెక్టర్లు కోపం వస్తే అరుస్తారు, ప్రేమగా ఉంటే మాట్లాడతారు, సరదాగా మాట్లాడతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ డైరెక్టర్ గారు కోపం వచ్చినా అలాగే మాట్లాడతారు, ప్రేమ ఉన్నా అలాగే మాట్లాడతారు, బాధ ఉన్నా అలాగే మాట్లాడతారు. ఇదే సేమ్ క్వాలిటీ మన హీరోయిన్ గారికి కూడా ఉంది. నేను వీళ్ళిద్దరిని ఎప్పుడు కోపంగా నేను చూడలేదు. చూసే అవకాశం ఎప్పుడైనా వస్తుందేమో చూస్తాను. అలాగని నా మీద కోపించుకోకండి, దయచేసి చెప్తున్నా. టైం అయితే అవ్వదు సార్, దీనికోసం మీరు ఎన్నో రోజులు కష్టపడ్డారు. మళ్ళీ సో వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది ఈ సినిమాలో తెలుస్తుంది. చాలా చాలా అంటే ఒక డిఫరెంట్ మూవీ ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అవుతుంది. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఎస్పెషల్లీ దీంట్లో ఇంకోటి మీకు చెప్తా, 14 రోజులు ఈ సినిమాలో నేను యాక్ట్ చేశా. 14 రోజులు యాక్ట్ చేసిన ఓం భీమ్ బుస్ సినిమా నేను యాక్ట్ చేసింది బ్లాక్ బస్టర్ అయ్యింది. అదేవిధంగా 14 రోజులు యాక్ట్ చేసిన కిల్లర్ కూడా అదేవిధంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, మనకి చాలా సినిమాలు రెగ్యులర్ ఫార్మాట్లో వారానికి 10 సినిమాలు మనకు రిలీజ్ అవుతున్నాయి, మనం చూస్తున్నాము. కొన్ని ఇట్లా అవుతున్నాయి, కొన్ని బోర్గా ఫీల్ అవుతున్నాం. బట్ కిల్లర్ ఏ రోజు వచ్చినా ఒక డిఫరెంట్ మూవీ చూసామని మాత్రం మనకు అందరికీ అనిపిస్తుంది. సో ఇంకా ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే నన్ను కొడతారేమో. ట్రైలర్ రోజు మాట్లాడదాం. టీజర్కి ఇంతే ఇచ్చేస్తున్నా. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మర్చిపోయి టీజర్ అంతే మాట్లాడాలి. ప్రీ రిలీజ్కి మళ్ళీ నేను ఏదో బిజీగా ఉన్నా, లేకపోతే నాకు చెప్పకపోయినా మళ్ళీ ప్రాబ్లం ఉంటుందని. సరే, ఒక్కసారి థ్యాంక్ యూ టు ఆల్ ద జెంటిల్మెన్ హియర్. మీరందరూ ఒక్కసారి వెనక్కి వెళ్తే నేను